పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హాట్ కామెంట్ చేశారు. యుద్ధం ముగించడానికి దాదాపు 3 షరతులు విధించారు మసూద్. మొదటి షరతు ఇరాన్కు చట్టబద్ధమైనటువంటి హక్కులను గుర్తించాలి. రెండోది యుద్ధం యొక్క నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇక మూడోది భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని హామీ ఇవ్వాలి. ఈ 3 హామీలకు పూర్తి స్థాయిలో కండిషన్స్కి ఓకే అయితే యుద్ధ విరమణకు సంబంధించి కూడా మసూద్ చేసినటువంటి పోస్ట్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇరాన్ పైన జరుగుతున్నటువంటి బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణను అంతర్జాతీయ సమాజం ఆపకపోతే ప్రపంచ భద్రత అస్థిరతంగా మారుతుందని కూడా పెజెష్కియాన్ హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇటు ఇజ్రాయెల్ పైకి అత్యంత శక్తివంతమైనటువంటి యమాత్తో పాటుగా ఖైబర్, అదేవిధంగా ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను కూడా రంగంలోకి దింపింది ఇరాన్. ఇరాన్లోని బస్రా నౌకాశ్రయం నుంచి కూడా ఇరాన్ దాడి ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇరాన్ జలాల్లో ఉన్నటువంటి 2 చమురు ట్యాంకర్లపైన కూడా డ్రోన్తో దాడి చేసినటువంటి పరిస్థితులు. చమురు ట్యాంకర్ల నుంచి భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. ఒకరు మృతి చెందారు, 38 మందిని కూడా రక్షించినట్లుగా కూడా ఇరాక్ తెలపడం జరిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై మరో విడత ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సైనిక కేంద్రాలతో పాటుగా మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఐడిఎఫ్ అటాక్ చేస్తుంది. అయితే దాడుల్లో ఇరాన్కి సంబంధించిన ప్రముఖ బ్యాంకు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ 2 వర్గాలు ఎక్కడ తలొగ్గేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఈ నేపథ్యంలో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇరాన్ పూర్తి స్థాయిలో ఇరాక్ సమీపంలో ఉన్నటువంటి పలు నౌకలపైన కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇజ్రాయెల్ పైకి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, అత్యంత కీలకమైనటువంటి విషయం, యుద్ధం ముగించడానికి, ఈ యుద్ధం ముగింపు పలకాలి అంటే మాత్రం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చేసినటువంటి 3 షరతులను ఒక్కసారి గుర్తించాలి. ప్రస్తుతం ఇరాన్కు చట్టబద్ధమైనటువంటి హక్కులను గుర్తించాలి అనేది మాత్రం ఆయన చేసినటువంటి కామెంట్స్. ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన ఖమేనీ మృతి తర్వాత మోజ్తబా ఖమేనీ పూర్తి స్థాయిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఉన్నారు. చట్టబద్ధమైనటువంటి హక్కులతో పాటుగా 2 యుద్ధం వల్ల భారీగా ఇరాన్ నష్టపోయినటువంటి పరిస్థితి, నష్టపరిహార చెల్లింపుకు సంబంధించినటువంటి అంశం, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగదనేది మాత్రం 3వ కండిషన్గా కనబడుతుంది. మొత్తం మీద మసూద్ చేసినటువంటి కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మసూద్ అయితే మాత్రం 3 కండిషన్స్ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రపంచం ముందు. ఎలా చూడాలంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇదైతే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరాన్ పైన పూర్తి స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ పూర్తిగా వెనక్కి తగ్గకుండానే ప్రతిదాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అమెరికా స్థావరాల లక్ష్యంగా చేసుకుంటూ ఇప్పటికే డ్రోన్స్ తో పాటుగా మిజైల్స్ ను కూడా ప్రయోగించడంతో ఒక్కసారిగా తన యుద్ధ రీతిని మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికాకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే యుద్ధం త్వరలోనే ముగిసిపోతా ఉంది, ఇరాన్ కి సంబంధించి ఏదైతే ఇరాన్ ఆదాయ వనరులతో పాటుగా ఇరాన్ కు సంబంధించి ఏదైతే యుద్ధానికి సంబంధించినంత వరకు తయారీ పరిశ్రమలపై కూడా పూర్తిగా దాడులు చేశాం, వాళ్ళకి సంబంధించి పూర్తిగా ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశాం అంటూ కూడా అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇరాన్ సుప్రీం లీడర్ గా కొత్త అధ్యక్షుడు ఉన్నటువంటి ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఏదైతే మృతి అనంతరం కూడాను పూర్తి స్థాయిలో ఇరాన్ కు సంబంధించి కొత్త అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే యుద్ధం ఆగాలంటే ఖచ్చితంగా ఈ 3 షరతులకి అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకోవాల్సిందే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించినంత వరకు సార్వభౌమాధికారాన్ని, వాళ్ళకి సంబంధించిన చట్టబద్ధత గుర్తించాలంటూను, రెండోది ఏదైతే ఇప్పుడు వరకు ఇరాన్ లో జరిగినటువంటి నష్టానికి సంబంధించినంత వరకు నష్టం భర్తీ, దాంతో పాటుగా మరొకసారి తమ పైన దాడి జరగదంటూ కూడా ఒప్పందాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటున్నట్టు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ కొత్త అధ్యక్షుడు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా పూర్తి స్థాయిలో కూడాను యుద్ధం 13వ రోజుకి చేరినప్పటికీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకి ప్రతిదాడులు ఇప్పటికే ఇరాన్ పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా స్థావరాల లక్ష్యంగా గల్ఫ్ కంట్రీస్ పైన, అటువైపు ఇజ్రాయెల్ కి సంబంధించి అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన డ్రోన్స్ తో పాటుగా మిజైల్స్ తోటి పూర్తిగా ఇరాన్ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ స్థావరాల పైన పూర్తి స్థాయిలో ఏదైతే బాంబింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడాను
ఇజ్రాయెల్కి సంబంధించి కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ పైన తమకు సంబంధించినంత వరకు బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అణ్వాయుధాలను కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం, వాటన్నిటినీ కూడా రంగంలోకి దించామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొక వైపు ప్రపంచ దేశాలకు కూడాను ఇరాన్ కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే భరత్, ఇప్పుడు ఇరాన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే 3 షరతులు ఉన్నాయో మసూద్ చేసినటువంటి కామెంట్స్, ఇది ప్రపంచ దేశాల ముందు పెట్టినట్ట లేదా అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ కి కొంతవరకు కూడా వారికి చెప్పినటువంటి సందేశం అనుకోవాలి? ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధ పరిణామాల పైన ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సార్వభౌమాధికారంతో పాటుగా రాబోయే కాలంలో ఇజ్రాయెల్ పైన ఎటువంటి ఏదైతే దాడులు జరగకుండా ఒప్పందాలు జరగాలనేది ఆ యొక్క షరతుకు సంబంధించినంత వరకు అమెరికా ఇజ్రాయెల్ ఒకటే కాకుండా ప్రపంచ దేశాలతో కూడా ఈ షరతులు కండిషన్స్ అప్లై అయినట్టే ఉంటుంది. ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించినంత వరకు ఇరాన్ పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలను కూడా కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ఏదైతే చమురుకు సంబంధించినంత వరకు కూడా హర్ముజ్ జలసంధి కీలకం. ప్రపంచ వాటాలకు సంబంధించి 20% వాటా అక్కడి నుంచే ప్రపంచ దేశాలకి ఏదైతే డీజిల్, పెట్రోల్, ఎల్పీజీతో పాటుగా చమురు ఇంధన ఆయుధాలకు సంబంధించి మొత్తం అంతా కూడా అక్కడి నుంచే వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసి 13 రోజులు గడుస్తున్నటువంటి పరిస్థితి. 13 రోజుల్లో ప్రపంచ దేశానికి సంబంధించినంత వరకు అన్ని దేశాల్లో పెట్రోలియం ఉత్పత్తులతో పాటుగా ఎల్పీజీ యొక్క నిల్వలు తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్. 20% వాటా కలిగినటువంటి హర్ముజ్ జలసంధి మూసేయడంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఏదైతే చమురు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా కూడా కీలక వ్యాఖ్యలు ఇరాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రేపొద్దున గల్ఫ్ కంట్రీ యొక్క భవిష్యత్తు కూడా ఇరాన్ చేతుల్లో ఉంటుందంటూ కూడాను ఇరాన్ కు సంబంధించిన నూతన అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా తమపై జరుగుతున్నటువంటి దాడికి సంబంధించినంత వరకు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇప్పటికే 13 రోజులు హర్ముజ్ జలసంధి మూసేయడం, దాంతో పాటుగా ఆ జలసంధి గుండా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు కూడాను చమురుకు తరలించేటటువంటి ప్రధాన మార్గం కావడం, ఆ మార్గం మూసేయడంతో ఇప్పటికే అనేక దేశాల్లో సంక్షోభం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. భారత్, చైనా లాంటి దేశాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎల్పీజీకి సంబంధించినంత వరకు భారత్ లో డొమెస్టిక్ కానీ ఏదైతే కమర్షియల్ సిలిండర్ పైన ఇప్పటికే వాత పెట్టినటువంటి పరిస్థితి. ఇదే యుద్ధం కొనసాగితే పెట్రోల్ తో పాటుగా డీజిల్ పై కూడా ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మాత్రం సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ చేస్తున్నటువంటి పరిస్థితికి ప్రపంచ దేశాలు మొత్తానికి కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అక్కడ సుప్రీం లీడర్ ఇదే హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. మీరు అమెరికా ఇజ్రాయెల్ దాడి పైన మీరు స్పందించకపోతే మీ మార్గాన్ని పూర్తిగా మూసిస్తే మీరే ఇబ్బంది పడతారు అనే రీతిలో ఆయన ప్రపంచ దేశాలకు ఒక సందేశం పంపించినట్టుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. భారత్ తో పాటుగా చైనా, ఆసియాలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా చమురుకు సంబంధించినంత వరకు అక్కడి నుంచే వచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇబ్బందికర వాతావరణం నెలకొన్నది. చమురు నిక్షేపాలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. భారత్ లో ఇప్పటికే ఎల్పీజీ ధరలు తారాస్థాయికి అంటుకున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పెట్రోల్, డీజిల్ వాత కూడా తగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాబట్టి ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఎలా వెళ్తుంది, అసలు ట్రంప్ ఎలా స్పందిస్తారు అనే దానిపై కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రష్యా కూడా ఈ అంశం పైన పూర్తిగా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే జరుగుతున్నటువంటి దాడికి సంబంధించినంత వరకు ఇరాన్ కు మద్దతుగా వెళ్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ట్రంప్ కూడా ఏదైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో దాదాపుగా గంట పాటు మాట్లాడినటువంటి పరిస్థితి. గంట మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, పరిణామాలంతా కూడా ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ కు మద్దతు ఇవ్వద్దు అన్నప్పటికీ కూడా ఇరాన్ కు మద్దతు ఇస్తామంటూ కూడా రష్యా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటటువంటి మద్దతును కూడగట్టుకుంటూ ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ జరిగేటటువంటి దాడి పైన ప్రయత్నం ఇరాన్ చేస్తుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి ఈ యుద్ధం అనేది ఒక సంకేతం ఇస్తుంది. ఇరాన్ ఆపకపోతే మాత్రం మీ అందరూ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడం పక్కా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ.
మొత్తం మీద యుద్ధం పైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇరాన్ చెప్పినటువంటి 3 కండిషన్స్. సో మసూద్ చెప్పినటువంటి కామెంట్లో ప్రధానమైనటువంటి అంశం ఒకటి, ఇరాన్కు చట్టబద్ధత కల్పించేటువంటి అంశం పైన సో చట్టబద్ధమైనటువంటి హక్కులను గుర్తించాలనేది మాత్రం సో మసూద్ చేసినటువంటి కామెంట్. ప్రధానంగా ఇరాన్కి సంబంధించి ఏదైతే అధికార మార్పిడి అనేది మాత్రం ట్రంప్ రీసెంట్గా కొంతవరకు చేస్తున్నటువంటి కామెంట్స్ కాబట్టి సో ఇరాన్కు చట్టబద్ధమైనటువంటి హక్కులు గుర్తించాలి. రెండోది నష్టపరిహారం. సో ఇరాన్ యుద్ధంలో భారీగా నష్టపోయింది. సో ఈ నష్టపోయినటువంటి నేపథ్యంలో సో నష్టపరిహారం చెల్లించాలి అనేది మాత్రం సో ప్రధానంగా మసూద్ చేసినటువంటి కామెంట్. ఇక మూడోది, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవని హామీ ఇవ్వాలి అని కూడా సో ఆయన చెప్పడం జరిగింది. సో అయితే సోషల్ మీడియాలో ఈ 3 కండిషన్స్ పోస్ట్ చేశారు మసూద్. సో ఇరాన్ పైన పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణను అంతర్జాతీయ సమాజం కూడా ఆపకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని కూడా పెజెష్కియాన్ హెచ్చరించినటువంటి పరిస్థితి. సో నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అమెరికా పూర్తి స్థాయి రెండు కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చేసినటువంటి తాజా కామెంట్స్ మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే యుద్ధానికి పూర్తి స్థాయిలో ఇరు దేశాలు సమాయత్తమైసే ఆల్రెడీ బాహాబాహిక దాడులు సాగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. బహిరంగంగా ఒకరి పోర్టులపైన మరొకరు, ఒకరి స్థావరాలపైన మరొకరు, ఒకరి నౌకలపైన మరొకరు దాడులు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో సో క్లియర్ కట్గా ఇరాన్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. మాకు కావలసినటువంటి 3 డిమాండ్లను సో మీరు నెరవేరిస్తే మాత్రం ఖచ్చితంగా మేము యుద్ధాన్ని విరమించేస్తామని. సో ఇరాన్ దగ్గర నుంచి కొంచెం చొరవ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి దీని మీద ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి, సో మేము స్పందించేటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా అని దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు యుద్ధాన్ని ఆపితే మేమే ఆపాలి తప్ప మేము ఆపకపోతే యుద్ధమే ఆగదు అనేటువంటి రీతిలో మాత్రం ట్రంప్ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. మొత్తం మీద చూడాలి యుద్ధం ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది. సో ఇరు దేశాల నేతలు మాత్రం తాజాగా మాత్రం యుద్ధ మేఘాలతో మాత్రం ఫుల్గా అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైనటువంటి బాహాబాహి బాంబులతో, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్థావరాల ధ్వంసాలతో సో సామాన్య ప్రజానికానికి సంబంధించినటువంటి నివాసాలపైన కూడా కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి రీతిలో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో మసూద్ వ్యాఖ్యల్ని సో అమెరికా పరిగణలోకి తీసుకుంటుందా, ఇదే చొరవతో ముందుకు వెళ్తుందా, లేదా ప్రపంచ దేశాలు కూడా ఖండించకపోతే మాత్రం ప్రపంచ శాంతికి ముప్పు అనేది మాత్రం మసూద్ చేసినటువంటి కామెంట్. కాబట్టి ఏదైతే ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఇతర ఏ దేశమైనా పెద్దన్న పాత్ర పోషిస్తుందా, సో చర్చల వైపు అడుగులు వేసేదానికి ఎవరైనా చొరవ తీసుకుంటారా, ఈ ప్రతిపాదనని ప్రపంచం ముందు పెట్టేంత అత్యంత శక్తివంతమైనటువంటి నాయకత్వం ప్రస్తుతం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా రకరకాలుగా మొదలవుతున్నాయి.